హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అలసందలతో కూర చేసేస్తున్నాను. ఈ అలసందల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ అలసందల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి, అలాగే తక్కువ ఫ్యాట్ కూడా ఉంటుందన్నమాట. మనం ఇట్లా వెయిట్ లాస్ జర్నీస్ అవి చేసేటప్పుడు, డైట్ తీసుకునేటప్పుడు ఈ అలసందలు లాంటివి తీసుకున్నప్పుడు మనకి హెల్త్కి, మన వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. పొట్ట ఫుల్గా ఉండి మనకి ఆకలి ఎక్కువగా వేయకుండా ఇది చూసుకుంటుందన్నమాట. దీనికోసం అయితే నేను అలసందలు తీసుకున్నాను. వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు. మీకు కావాలంటే తెల్లవి కూడా తీసుకోవచ్చు. ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని 2 సార్లు మంచిగా కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇది ఖచ్చితంగా 7 to 8 అవర్స్ నానితేనే మనకి కర్రీ బాగా వస్తుందన్నమాట. సో నేనైతే నైట్ అంతా ఇట్లా కడిగేసి నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ ఈ వాటర్ని తీసేసి మనం ఉడికించుకోవాలి. దీనికోసం అయితే నేను ఒక కుక్కర్ తీసేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో మనం నానబెట్టుకున్న ఈ అలసందల్ని వేసేసి మనం ఒక 4 నుంచి 5 విజిల్స్ రానిచ్చుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో. దీంట్లో ఒక 4 కప్పుల వరకు వాటర్ వేసేసి మనం ఉడికించేసుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే కొద్దిగా పసుపు, ఇంకా ఒక 2 యాలకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే నేను ఉడికించుకుంటున్నానండి. ఖచ్చితంగా 4 to 5 విజిల్స్ అయితే రావాలన్నమాట. మనకి అలసంద సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. నేనైతే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నానండి, ఉడికిపోయింది. నేను ఇట్లా చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో ఇలా నలిపినప్పుడు మనకి ఇలా రావాలన్నమాట. అంటే ఒక వెన్నలాగా మనకి అంత సాఫ్ట్గా అవ్వాలి. నలిపినప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అది కొంచెం గట్టి పడుతుంది. సో దానికోసం అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఇక ఒక బిర్యానీ ఆకుని ఇట్లా తుంచి వేసేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూను సోంపు, ఇంకా ఒక 1/2 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇట్లా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 నుంచి 5 లవంగం మొగ్గలు, ఇంకా ఒక 2 ఇంచుల చెక్క కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్ అయితే మంచి డ్రైడ్ ఆనియన్స్ లాగా రావాలన్నమాట. ఆల్మోస్ట్ అలా వస్తే సరిపోతుంది. తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకొని మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేసేసుకున్నానండి. మీకు అది వీడియోలో మిస్ అయింది. ఇట్లా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. తర్వాత ఒక 2 నుంచి 3, అంటే పెద్దవైతే 2 టమాటాలు ఇట్లా ప్యూరీ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోండి. చిన్నవైతే ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. నేను ఇట్లా ప్యూరీ చేసేసుకొని వేసుకున్నానండి. మీకు కనుక కావాలంటే చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ప్యూరీలాగా వేసుకుంటే మనకి కర్రీకి ఆ టేస్ట్ మొత్తం వస్తుందన్నమాట. మనకి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత వేసుకుంటేనే మనకి కూర టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇట్లా మొత్తం ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి ఈ టమాటా బాగా ఫ్రై అయిపోయి అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అలసందల్ని వాటర్తో సహా ఇట్లా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల ఈ మసాలాలు అంతా అలసందలకి పట్టి మనకి కూర టేస్ట్ బాగా వస్తుంది. సో నేను ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని నేను కాసేపు ఉడికించుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాలకి చెక్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
అలసందల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా మన స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఐ హెల్త్కి, స్కిన్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. అనేమియా రాకుండా కూడా చూసుకుంటుంది. ఇంతేనండి, మనకైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీరు కావాలంటే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనకైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. ఇలా మంచిగా టేస్టీగా మనమైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.